ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయం మీకు ఇచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవుడి వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడంటే, నూతన హృదయాన్ని మీకు ఇస్తాను అంటే మీ హృదయం చెడిపోయింది కాబట్టి దేవుడు నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు. అలాగే నూతన స్వభావాన్ని మీకు కలుగజేస్తాను. నీ స్వభావం బాగుంటే, నీ బుద్ధి బాగుంటే మరలా నీకు నూతన స్వభావం దేవుడు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నీ బుద్ధి, నీ స్వభావం బాగలేదు కాబట్టే కదా దేవుడు చెప్తున్నాడు నూతన స్వభావాన్ని ఇస్తానని. కాబట్టి నూతన స్వభావాన్ని దేవుడు నీకు కలుగజేస్తాడు. నీలో ఉన్న రాతి గుండెని తీసేసి మాంసపు గుండె నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. అంటే ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు విగ్రహార్థన చేసి నీ గుండె ఎలా మారిపోయింది? రాతి గుండెలాగా మారిపోయింది. ఎవరు ఏం చెప్పినా వినే టైపు కాదు నువ్వు. నేను చెప్పిందే కరెక్ట్ అనే టైపు. సత్యాన్ని ఒప్పుకో. ఎవరిని ఏదైనా చెప్తే ఒప్పుకో. నేను నమ్మేదే కరెక్టు, నేను చేసేదే కరెక్టు, నేనే కరెక్ట్ అంటావు. అలా నీ గుండె రాతి గుండెలాగా మారిపోయింది. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీలో ఉండే ఆ రాతి గుండెని తీసేసి నీకు మాంసపు హృదయాన్ని నేను ఇస్తా, మాంసపు గుండెని నేను ఇస్తా అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్.